దివాన్ చెరువులో ఏదైతే నిన్న సాయంత్రం విషాదం జరిగిందో ఒక చిన్న బాబు 6 ఏళ్ల బాబు శ్రీను అనే అతను అయితే బాలుడైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఈ సీసీ రోడ్డుకి సంబంధించి ఈ పక్కగా ఈ వాల్‌కి రిపేర్ కోసం అయితే ఏదైతే ట్యాప్‌కి సంబంధించిన కుళాయికి సంబంధించిన దానికోసం అయితే ఈ పెద్ద గొయ్యి తీశారు. అయితే ఈ గోతిని ఇప్పుడే అధికారులు కప్పిపెట్టారని కూడా చెప్తున్నారు. మట్టి దీంట్లో వేశారని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇంకా కూడా ఆ వాటర్ పైకి వస్తూనే ఉంది. అయితే చూసుకోవచ్చు ఇది మొత్తం 5 అడుగుల లోపలికి వెళ్ళి ఆ కుళాయిని రిపేర్ చేసే ప్రక్రియలో అయితే గొయ్యి తీసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకి ఇదంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోవడంతో ఆ బాబు ఆడుకుంటూ వచ్చి తెలియకుండా ఈ గోతిలో పడిపోవడం, అలాగే 5 అడుగులు లోతు ఉండడం, చిన్న బాబు కావడంతో ఆ నీటిలో మునిగిపోయి ఉక్కిరిబిక్కిరయ్యి అతను తుదిశ్వాస విడిచిన పరిస్థితి ఏర్పడింది. ఆ బాలుడు పూర్తిగా వారి కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం క్లియర్గా. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు తీశారు ఈ గొయ్యి అసలు? మొన్న తీసారండి. మొన్న ఏ రోజు అంటే 3 రోజులు అయిందండి తీసి గొయ్యి తీసి. ఫస్ట్ కొంట తక్కువ తీశారు, నిన్న మట్టికి ఎక్కువ తీశారండి గొయ్య. ఆ గోతో 5 అడుగులు లోతు ఉంటుందండి. 5 అడుగులు ఉంటుంది. అంటే అంత కిందకి ఎందుకు ఉంది వాటర్ లైన్ అసలు? ఇది తెలియదండి మరి, అంత కిందకి ఎందుకు పెట్టారు అన్నది ఆ కుర్రోడు వాటర్ వదిలే కుర్రోడు అయితే చెప్తాడు. మరి అది కిందకి 5 అడుగులు లోతు. ఎంత లోతు? అంత లోతు. అందుకని బాబు పడినా కూడా కావాలి. ఈ దిమ్మ మనకు అడ్డొచ్చేసిందండి. అక్కడ ఆడవాళ్ళు కూర్చుంటారు ఎదరా, ఆడవాళ్ళు కూర్చుని దిమ్మ అడ్డొచ్చేసిందండి మనకి. అందుకు కనపడలేదు. అసలు 3 రోజుల నుంచి ఇలాగ ఎంత పెద్ద గొయ్యి వదిలేశారు. మరి చిన్నపిల్లలు అందరూ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అదే మేము అడిగేది కూడా అదే అడిగామండి. 3 రోజులు మడిచి వదిలేశారు, ఏ కంపెనీ లేదు ఏమీ లేదని మేము అడిగామండి. దాన్ని బట్టి ఫాలో అయ్యారు. మరి అది ఎంతవరకు అన్నది తెలదండి. ఇది చూడొచ్చు, ఇక్కడ 3 రోజుల నుంచి ఈ గొయ్యి ఇలాగే ఉంది. అయితే వర్షాలకి పూర్తిగా వాటర్తో నిండిపోయి ఇలా ఉంది. దీని మీద ఎందుకు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, కనీసం ఏదైనా ముళ్ళ కంప లాంటిది అడ్డుపెట్టినా కూడా చిన్నపిల్లలు అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయరు కదా అంటూ చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, రీసెంట్గా సీసీ రోడ్ని ఓపెన్ చేశారు ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ. దీనికి సంబంధించి ఒక ఏదైతే చూడొచ్చు, దీనికి సంబంధించి శిలాఫలకం కూడా ఇక్కడ ఉంది. ఈ శిలాఫలకం వెనకగా ఈ గొయ్యి ఉండడంతో బాబు పడిన విషయాన్ని ఎవరో గమనించలేదు. బాబు పడిన విషయాన్ని ఎదురుగా కూర్చునే వారి ఏదైనా ఇల్లులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు మనం ఎదురుగా ఈ ఇళ్లలో ఉండే ఆ మహిళలు కూడా చూడడానికి వీల్లేకుండా ఇది అడ్డుగా ఉంది కాబట్టి మనకి తెలియలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్లియర్గా చూడొచ్చు, ఇదంతా కూడా ఇక్కడ చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటూ కూడా ఇటుగా వచ్చి దీంట్లో పడిపోయినట్లుగా అయితే మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ చిన్న పసివాడు కావడం, 6 ఏళ్ల వయసు కావడంతో పూర్తిగా అయితే వీరందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే తల్లిదండ్రులను అయితే ఎవరు ఓదార్చలేని పరిస్థితులకు వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఈ గొయ్య చూడొచ్చు మనం, 5 అడుగుల గోతులో పడితే చిన్న బాలుడు, 6 ఏళ్ల బాలుడు సుమారుగా 3 అడుగులు కూడా ఉండడు. దాంట్లో పడిపోయిన తర్వాత ఎవరికి కనిపించడానికి కూడా అవకాశం కూడా లేదని చెప్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. అయితే ఇలాంటి తప్పుదలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే సొంత నిధులతో ₹1,00,000 ప్రకటిస్తే జిల్లా కలెక్టర్ ₹5,00,000 పూర్తిగా అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే ఇదైతే పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పసివాడి ప్రాణాలు పోయాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇలాంటివి మళ్ళీ పునరుద్ధం కాకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ ప్రశాంతి అయితే జిల్లాలో ఉన్న అధికారులందరికీ కూడా ఆదేశాలు, ఎక్కడైనా గుంతలు ఉంటే పూర్తిగా వాటినన్నింటినీ కూడా ఇప్పటికే పూడ్చిపెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.